తెలుగు రాష్ట్రాలు విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్తో కంపేర్ చేస్తే అన్ని రంగాల్లో తెలంగాణ రాష్ట్రం ముందుంది. పారిశ్రామికంగా, సాఫ్ట్వేర్ పరంగా, పర్ క్యాపిటా ఇన్కమ్ పరంగా. కానీ ఇక్కడ కేసీఆర్ కంటే చంద్రబాబు నాయుడు చాలా సీనియర్, అసలు రేవంత్ రెడ్డి కంటే చాలా 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 సీనియర్. కానీ అంత అనుభవం ఉన్న నేత చాలా సవాళ్ళు, చాలా పెద్ద టాస్క్ అని చెప్పాలి చంద్రబాబు నాయుడుకి. అంత అనుభవం ఉన్న నేత కూడా విఫలమవుతూ ఉన్నారా అంటే ఏం చెప్తారు? ఎస్ అండి, ఇప్పుడు తెలంగాణతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్ చాలా విషయాల్లో వెనుక అడుగే ఉంది. అది పెట్టుబడులు ఎక్కువ తేవడంలో తెలంగాణ ముందుంటుంది. అది దానికి ప్రధానం. ఇప్పుడు ఆ వృద్ధి, తర్వాత పర్ క్యాపిటల్ ఇన్కమ్ అంటే తలసరి ఆదాయంలో తెలంగాణ ముందుకెళ్ళిపోయింది. ఇప్పుడు 14 సంవత్సరాలు 11 సంవత్సరాలు అయింది, 2 సంవత్సరాలు విభజన అయ్యి. కానీ చాలా చిన్న రాష్ట్రం అండి అది. 1,62,000 చదరపు కిలోమీటర్లు ఉంటే ఇది 1,12,000. ఓకే, జనాభాలో కూడా దానికంటే తక్కువ. ఈవెన్ అభివృద్ధి సహజ వనరుల విషయంలో కూడా చాలా వెనకబడి ఉంటుంది తెలంగాణ. కానీ ఇది ముందంజలో ఎందుకు ఉంటుందంటే కేవలం ఒక డిఫరెన్సు, హైదరాబాద్ సిటీ. ఒక అద్భుతమైన హైదరాబాద్ అనేది తెలంగాణ చేతిలో ఉంది, ఒక గ్లోబల్ సిటీ. ఫర్ ఎగ్జాంపుల్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉందండి, పెద్ద పెద్ద హైటెక్ సిటీ ఉంది, ఐటీ ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ ఐటీ ఇన్ఫ్రా ఉంది, ఐటీ మానవ వనరులు ఉన్నాయి, గ్లోబల్ పెద్ద పెద్ద గూగుల్ కంపెనీ అని, మైక్రోసాఫ్ట్ అని పెద్ద పెద్ద కంపెనీలు ఇక్కడ ఉన్నాయి, ఎంతో ఆటోమొబైల్ ఇండస్ట్రీస్ ఉన్నాయి. ఇవన్నీ హైదరాబాద్లో పునాది ఏర్పడిపోయింది. ఒక అద్భుతమైన గ్లోబల్ సిటీ, ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీ ఇన్ ఏషియా పసిఫిక్ రీజన్. ఇది ఒక్కటే డిఫరెన్స్ ఆంధ్రప్రదేశ్కి తెలంగాణకి మధ్య. ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ముందంజలో ఉన్నారు అంటే చంద్రబాబు నాయుడు గారు అంత మెచ్యూరిటీ ఉండి కూడా ఆయన శిష్యుడు ఇక్కడ ముందు వెళ్తుంటే ఆయన ఎందుకు వెళ్తలేదంటే హైదరాబాద్ డిఫరెన్స్. ఇప్పుడు గ్లోబల్లో ఆల్రెడీ ఎవరైనా కంపెనీ పెట్టుబడి పెట్టడానికి వస్తే ముందు హైదరాబాద్ చూస్తారు, ఆంధ్రప్రదేశ్ చూస్తారేంటి? ఎందుకంటే ఆయన ఇండస్ట్రీ కరెక్ట్గా రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో దిగ్గలుగుతారు. అక్కడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టే లేదు. శామ్ ఆల్ట్మన్ చంద్రబాబు నాయుడు గారు ఇన్వైట్ చేశారు, కానీ ఆయన రారు, అక్కడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లేదు కాబట్టి. అలాంటి ఇన్ఫ్రా అక్కడ లేదు, హైదరాబాద్లో ఉంది. కాబట్టి ఎస్టాబ్లిష్డ్ ఎంట్రోపీ కాన్సెప్ట్ ప్రకారం ఆల్రెడీ అభివృద్ధి ఇంకా ముందుకు వెళ్తూనే ఉంటుంది. అది ఇంకా అభివృద్ధి చేసుకుని వీళ్ళని పరిగెట్టారు ఎక్కడో వెనకం నుంచి ముందుకు. సో హైదరాబాదు తర్వాత విభజన చట్టంలో కొన్ని లోపాల వల్ల కూడా ఆంధ్రప్రదేశ్కి ఇప్పుడు వెనకబడి ఉంది. ఇవన్నీ పూరించుకుని ముందుకెళ్తే హైదరాబాద్ దాటి వెళ్తారు, తెలంగాణ దాటి వెళ్తారు. ఈ కాంపిటీషన్ ఆరోగ్యకరమైన కాంపిటీషన్ ఉంటుందండి, అది ఎవరో అనుకోరు. వరల్డ్ ఎకనామిక్ ఫోరంకి వెళ్తే రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు కలుస్తారు, అదే జపాన్ పెట్టుబడులకు వెళ్తారు. కానీ ఆ పెట్టుబడులదారులు ఎవరు ముందు చూస్తారంటే హైదరాబాద్లో ముందు చూస్తారు. సో ఒక్క హైదరాబాద్ డిఫరెన్స్ వల్ల ఆంధ్రప్రదేశ్ వెనకబడి ఉంటుంది. ఇక్కడ ఎస్టాబ్లిష్డ్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణ ఇన్కంలో ఇప్పుడు సాఫ్ట్వేర్ ఎగుమతులు చూడండి, ఇండియా ఎగుమతుల్లో ఆంధ్రప్రదేశ్ ఎగుమతుల విలువ 0.14, ఇలా ఘోరమైన పరిస్థితి. అదే తెలంగాణ చూడండి, ఇండియా ఎగుమతుల్లో ఒక 10% మించి ఉంటుంది. ఎందుకంటే హైదరాబాద్ ఒక్కటి చాలు దీని ఇన్కమ్కి. అందుకని రెవెన్యూ కలెక్షన్ ఇవేటి ఎక్కువ ఉంటుంది, ఫిజికల్ డెఫిసిట్ తక్కువ ఉంటుంది. అక్కడ రెవెన్యూ డెఫిసిట్ ఎక్కువ, అప్పులు ఎక్కువ, ఇవన్నీ ఉంటుంది ఎందుకంటే ఇన్కమ్ తక్కువ. సో ఇది క్రియేట్ చేయాలి, ఈ గ్యాప్ని ఫిల్ చేయాలి. అప్పుడు తెలంగాణను దాటి వెళ్ళొచ్చు, లేదా తెలంగాణతో సమాంతరంగా వెళ్ళొచ్చు. అందువల్ల హైదరాబాద్ ఒకటి డిఫరెన్స్ వల్ల చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ అక్కడ వెనకబడి ఉంటాయి అంతే.